హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులోకి 10 నుంచి 15 వెల్లుల్లి, అలాగే ఒక 10 నుంచి 12 ఎండు మిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకునేసి, అలాగే నానబెట్టుకున్నటువంటి కొంచెం నిమ్మకాయ సైజంతా చింతపండును కూడా యాడ్ చేసుకునేసి వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ వేసిన తర్వాత కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వద్దనుకునే వాళ్ళు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్మూత్ పేస్ట్ లాగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉద్దిబెల్లు, శనగబెల్లను కూడా వేసుకొని ఒట్టి మిరపకాయలను కూడా వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలితే మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. అసలు రైస్లోకి, చపాతీలోకి, అలాగే కారం దోశలోకి అలా అయితే చాలా బాగుంటుంది.